కాబట్టి ఇప్పుడు దేవుని ఎరగడంలో, ఆయన కుమారుడని క్రీస్తు ప్రభుని ఎరగడంలో నిత్య జీవం ఉంది. దేవుని ఎరగడంలో, దేవుని కుమారుని నామందలి విశ్వాసంలో నీకు రక్షణ ఉంది. కాబట్టి దేవుణ్ణి ఎరగడంలో, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుని ఎరగడంలో నువ్వు శిక్ష నుంచి తప్పించబడే అవకాశం ఉంది. దేవుణ్ణి ఆయన కుమారుణ్ణి ఎరగడంలో పాప క్షమాపణ ఉంది. 4 సంగతులు చెప్పారు. రోమపత్రిక 1:18 నుంచి 20 వచనాలు, 20 వచనంలో 19, 20 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడు అది వారికి విషిదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వములు. దేవుని గురించి ఆయనే తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడంట. ఆయన తన్ను తాను పరిచయం చేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని గురించి ఇంకో వ్యక్తి వచ్చి పరిచయం చేయాలి. తెలియని ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఎరిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ఇది ఈయన పలానా ప్రదేశం నుంచి వచ్చాడు, ఈయన పలానా చోట పనిచేస్తాడు, ఇంతకాలం నుంచి అనుభవం ఉంది, లేకపోతే ఈయన తండ్రులు తాతలు ఇది ఇంత గొప్పోళ్ళు, పరిచయం చేశాడు. ఒక మనిషిని గూర్చి మనిషి పరిచయం చేస్తాడో, కానీ ఇప్పుడు దేవుని గురించి ఎవరు పరిచయం చేయాలా? దేవుని ఎరిగినవాడు పరిచయం చేయాలా. ఎవరున్నారు అలాగా? అందుకని దేవుడు తన గురించి తానే చెప్పుకున్నాడు అన్నాడు. దేవుని గురించి తెలియశక్యమైన సంగతులు ఆయనే బయటెట్టుకున్నాడు. అన్నీ చెప్పలేదు. దేవుని గురించి సమస్తము ఎరగడం అయితే అసాధ్యం మా నరుడికి. కానీ ఆయన ఎంతవరకు తన్ను గూర్చి తాను బయలుపరుచుకున్నాడో అంతవరకు మనం ఎరగడం అనేది ప్రాముఖ్యమైన సంగతి. కారణం ఏంటంటే యోహాను సువార్త 17:3 వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 17:3 వచనంలో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అంటే ఇప్పుడు దేవుడిని ఎందుకు ఎరగాలి? యేసుప్రభుని ఎందుకు ఎరగాలి? నిత్య జీవం కొరకు ఎరగాలి. ఇందాక మనం చదువుకున్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటే నిత్య జీవం. నిత్య జీవం అంటే అర్థం ఏంటి? నిత్య జీవం అంటే మరణము లేని స్థితి, నిత్యము జీవించి ఉండడం. మత్తయి సువార్త 22 23 వచనం నుండి పునరుద్ధానం లేదని చెప్పుకునేటువంటి సద్దూకైలు యేసుప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే చెప్పాడు కదా. మీలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాడు, సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాడు. 2వ వాడు, 3వ వాడు, 7వ వాడి వరకు అందరూ అలాగే కాపురం చేసి చచ్చిపోయారు. అందరి వెనక ఆ స్త్రీ చనిపోయింది. 7 భర్తలో చనిపోయారు. ఫైనల్గా ఏమైంది? ఆ స్త్రీ కూడా చనిపోయిందంట. చనిపోయిన తర్వాత పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయన అడిగిరి. ఎవరు అడిగారు ఈ ప్రశ్న? సద్దూకైలు. ఇదేని నమ్మరంలో పునరుద్ధానం లేదు అని చెప్పడానికి. అంటే దేర్ ఈజ్ నో హోప్. చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదు, చావే ముగింపు అనే నమ్మకం కలిగిన వారు దాన్ని నిర్ధారించడానికే ప్రూఫ్గా దీన్ని వాడారు.
చనిపోయిన తర్వాత 7గురికి భార్య ఉంటుందా? కుదరదు కదా అది. బ్రతుకున్నప్పుడైతే ఒకడు చనిపోయిన తర్వాత ఇంకొకరు, అతను చనిపోయిన తర్వాత ఇంకొకరు, అతను చనిపోయిన తర్వాత ఇంకొకరు. మరి ఇప్పుడు పునరుద్ధానం ఉందని అంటున్నారు కదా మీరు నమ్ముతలేదు. ఇదిగో మా ఆర్గ్యుమెంట్ ఇది. ఏంటి మా ఆర్గ్యుమెంటు? లేదని చెప్పేవాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఒకవేళ ఇఫ్ పునరుద్ధానంగానే ఉంటే చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ బ్రతుకుతారు. ఈ చనిపోయిన ఈ స్త్రీ బ్రతుకుతుంది. ఆ భూమి మీద కాపురం ఉన్న ఆ 7గురు అన్నదమ్ములు బ్రతుకుతారు మళ్ళీని. ఇప్పుడు ఈమె 7గురిలో ఎవరికి భారీగా ఉంటుంది మరి? లెక్క ప్రకారం ఇప్పుడు 7గురికి కాపురం చేసింది కదా, కాబట్టి ఏం చేయాలి? అప్పుడు 7గురికి భారీగా ఉండాలి కదా. కాబట్టి దేర్ఫోర్ వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? మృతుల పునరుద్ధానం లేదు. అప్పుడు 29వ వచనంలో అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని మీరు ఎరగక పొరపడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానము గురించి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడినై ఉన్నారని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. పునరుద్ధానాన్ని నమ్మని వాళ్ళకంటే ఈ మాటలు ఆశ్చర్యాన్ని చేకూర్చాడు. అంటే ఇప్పుడు దేవుడు బ్రతుకున్నంత వరకు మాత్రమే దేవుడా? మృతులకు ఆయన దేవుడు కాదా? సజీవులకే ఆయన దేవుడా? ఓకే, ఇప్పుడు మనం దేవుడిని నమ్ముతుంటే చనిపోయేటంత వరకు మాత్రమే ఆయన దేవుడా? మృతి పొందిన తర్వాత ఇంకా సంబంధం లేదా ఆయనకి మనకనే? లోకాసువార్త 20:34 నుండి అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికి ఇయ్యబడుదురు గాని పరమును మృతుల పునరుద్ధానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. 36వ వచనం, వారు పునరుద్ధానములో పాలివారయ్యుండి దేవదూత సమానులను దేవుని కుమారులనయ్యుందురు గనుక వారికను చావనేరరు. అంటే ఇప్పుడు దేవుని ఎరిగినటువంటి వారు చావరో, చావు లేదు. పునరుద్ధానములో పాలివారయ్యుండి దేవదూత సమానులు, దేవుని యందు విశ్వాసం ఉంచేవారు దేవదూత సమానులు. చూడండి అక్కడ ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు. 1 దేవదూత సమానులు, 2 దేవుని కుమారులనయ్యుందురు. దేవదూత సమానులు, దేవుని కుమారులు, 2 దేవుని కుమారులు. 3 వారికను చావనేరరు, చావు లేదు వాళ్ళకి. నువ్వు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి నువ్వు గ్రహిస్తే, దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తే చావు లేదు. దేవదూతల వలె అన్నాడు కదా, దేవదూత సమానులు, దేవుని కుమారులు, దేవుని కుమారులు, దేవదూత సమానులు, చావు లేనివారు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అది చావనేరరు. చావు ఉంటే నిత్య జీవం లేనట్టే కదా. నిత్య జీవము దేవుణ్ణి, ఆయన కుమారుడైన క్రీస్తుని ఎరుగుట నిత్య జీవం. దేవదూత సమానులు, దేవుని కుమారులు, వారికి చావునేరరు, చావు లేదు. ఆ తర్వాత వారికను చావనేరరు. పొదను గురించిన భాగంలో ప్రభు అబ్రాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను.
ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. ఎవరికి దేవుడు అంటే ఆయన సజీవులకు దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సజీవులా మృతులా? సజీవులా మృతులా? సజీవులే. మరి దేహంలో ఉన్నారా? దేహంలో లేరు. వారు దేవుని కుమారులు, తర్వాత వారు దేవదూత సమానులు, వారికను చావనేరరు. ఇది ఈ స్థితిని పొందడం మటండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరగడంలో ఏం కలిగింది? నిత్య జీవం. దేవదూత సమానులు, 2 దేవుని కుమారులు, 3 వారిక చావనేరరు. చావనేరరు. దేహాన్ని విడిచిపెడతారేమో కానీ చావనేరరు. ఇప్పుడు పునరుద్ధానం లేదనే వాళ్ళేమో వేరే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి ఈయన చెప్పిన విధానం ఇది. అప్పుడు దేవునిని, ఆయన పంపిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటయే నిత్యజీవం. నిత్యజీవం అంటే నిత్యము జీవించటం, చావు లేని స్థితిలో ఉండడం, దేవదూతల వలె ఉండడం, దేవుని కుమారులు అనబడ్డం. యోహాను సువార్త 1:12 మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 1:12 మనం చూసినప్పుడు, యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వానికి దేవుని పిల్లలగుటకు, అంటే దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలయ్యే అధికారం ఎందులో ఉంది? క్రీస్తు ప్రభుని అంగీకరించడంలో ఉంది. దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3:26 మనకి ఇలా వ్రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అక్కడేమో దేవుని కుమారులు, దేవదూత సమానులు, 3 వారిక చావనేరరు. అది ఇప్పుడు ఇక్కడ 26 అన్నాడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే దేవుని కుమారుడివి. క్రీస్తు ద్వారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తును పంపిన దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు దేవుని కుమారుడు అయ్యే అవకాశం ఉంది. వారిక చావనేరరు అనే స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే నిత్యము బ్రతికే ఉంటాం. దేహాన్ని విడిచిపెట్టినా బ్రతికే ఉంటాం. అంటే నిత్యము వారిక చావనేరరు అన్నాడన్నమాట. ఇక్కడ మొదటిది దేవుణ్ణి, ఆయన కుమారుని ఎరగడంలో ఏముంది? నిత్యజీవం. రెండోది దేవుణ్ణి, ఆయన కుమారుడు ఎరగడం. రెండోది ఏముంది? అది 4వ చెప్పునా? రెండోది రక్షణ ఉంది. దేవుణ్ణి, ఆయన కుమారుని ఎరగడంలో రక్షణ ఉంది. మూడోది దేవుణ్ణి, ఆయన కుమారుని ఎరగడంలో ఏముంది? పాప క్షమాపణ ఉంది. దేవుణ్ణి, ఆయన కుమారుని ఎరగడంలో పాప క్షమాపణ. 4వది ఏం చెప్పాను?
దేవుణ్ణి, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఎరగడంలో శిక్షను తప్పించుకోవడం ఉంది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చదవం కదా 6వ వచనంలో, ఆయన ఎరగని వారికిని స్వార్థకు లోబడిన వారికి ప్రతిదండన తప్పించుకునే అవకాశం ఉంది. అప్పుడు ఎవరైనా అసలు దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి అన్నారు అనుకోండి, ఏంటి రీజన్స్ ఏంటి? ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి? నిత్య జీవాన్ని పొందడానికి తెలుసుకోవాలి. నిత్యము నేను ఉంటాను, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నేను ఉంటాను, కానీ బ్రతికుండాలి. అది అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయామనుకోండి, నిత్య నరకానికి పోతాం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడు మళ్ళీ బ్రతికాడు అనుకోండి, బ్రతికున్న స్థితిలో వెళ్ళిపోతాడు, నిత్యత్వానికి వెళ్ళిపోతాడు. నిత్యత్వానికి వెళ్ళిపోయేటప్పుడు బ్రతుకున్న స్థితిలో పోతావా, చచ్చిన స్థితిలో పోతావా? బ్రతుకున్న స్థితి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండి పోతావా, సంబంధాన్ని తెగ్గొట్టుకుని పోతావా? అది నిత్య జీవాన్ని పొందడం. సంబంధాన్ని తెగ్గొట్టుకుని పోయావనుకోండి, అక్కడ నిత్య నరకం. దేవునితో సంబంధం కలిగి ఉండి చచ్చిపోయావనుకోండి, నిత్య ఆనందం. ఎలా అయినా ఆత్మ ఉంటుంది. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అది శిక్ష ఇంతే అనేది లేదు, శిక్షకు పరిమితి లేదు, ఆత్మకి ఆయుష్ లేదు. పరిమితమైనటువంటి దినములు దేహంలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు దేహానికి మన 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 దినముల యొక్క పరిమాణము బెత్తిడంతగా చేసి ఉన్నావు. దేహంలో ఉండే ఆయుష్ అది. నా దినముల సంఖ్య నాకు తెలిసే ఉన్నది. ఇదిగో దేహానికి సంబంధించిన ఆయుష్ అది. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, దేహానికి సంబంధించిన ఆయుష్ అది. నీడవలే గతించిపోతున్నాం, దేహానికి సంబంధించిన ఆయుష్ అది. త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము, దేహానికి సంబంధించిన ఆయుష్. కానీ ఆత్మకు సంబంధించిన ఆయుష్ అంతా తరతరాల యుగాలు. అప్పుడు దేవుడిని ఎందుకు తెలుసుకోవాలా? దేవుడిని ఎందుకు ఎరగాల మనిషి? దేవుడిని పంపిన కుమారుడైన యేసుక్రీస్తుని ఎందుకు ఎరగాల? నిత్య జీవము కొరకు. అప్పుడు ఎరక్కపోతే నష్టం ఏంటి? అపరాధములు పాపముల చేత చచ్చిన స్థితిలో దేహాన్ని వదిలి వెళ్ళిపోతాం. చచ్చిన స్థితిలో దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం అన్నమాట. ఎంతోమంది చచ్చిపోతున్నారు, చచ్చిన స్థితిలో ఉండి దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. వాళ్ళ దేహాన్ని వదలక ముందే ఆత్మ చచ్చిపోయింది. ఆత్మ చచ్చిపోయిందంటే దేవునికి దూరం అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత నిత్య శిక్ష. దేహానికి కాదు శిక్ష, ఆత్మకు శిక్ష. కాబట్టి దేవుడిని ఎందుకు నమ్మాలా? మొదటిదేంటి? నిత్య జీవము కొరకు. యోహాను సువార్త 12:48లో, యోహాను సువార్త 12:48 మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 12:48లో, నన్ను నిరాకరించి, అంటే యేసు ప్రభుని భూమి మీద ఉన్నప్పుడు, ఇదిగో ఎవరైతే నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి, యేసు ప్రభు మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతట నేనేమీ మాట్లాడలేదు, నేనేమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక. ఏదంట నిత్య జీవం? దేవుని యొక్క ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక
నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. యేసు ప్రభు ప్రతి బోధలో, ఆయన ఉపదేశంలో, ఆయన మాటల్లో, ఉపమానాల్లో, జన సమూహాల మధ్యలో ఆయన చేసినటువంటి సంభాషణలో ప్రతి దాంట్లో ఏం ప్రతిబింబిస్తుంది? దేవునితో ఉన్న సంబంధం, దేవుని యొక్క ప్రాముఖ్యత. కాబట్టి దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలా? యేసుప్రభుని ఎందుకు తెలుసుకోవాలండి? ఆత్మనే శాశ్వత కాలం ఉండాలా. నిత్యజీవం నేను పొందాలంటే దేవుని తెలుసుకోవాలి. దేవతల వలె దేవుని కుమారులు అయ్యి, తర్వాత మూడో మాట ఏంటి? చావని స్థితిలో, వారికను చావరు. ఆ స్థితిలో మనం బ్రతకాలంటే నిత్యజీవం పొందాలి. నిత్యజీవం పొందాలంటే దేవుణ్ణి, యేసు ప్రభుని మనం ఎరగాలి. అప్పుడు దేవుణ్ణి ఎరగాలంటే రెండు సంగతులు ఎరగాలి. ఒకటి ఆయన శక్తి, రెండు ఆయన యొక్క వ్యక్తిత్వం. దేవుని యొక్క శక్తిని, ఆయన వ్యక్తిత్వాన్ని ఎరగాలి. అప్పుడు దేవుని శక్తిని ఎరగాలంటే లేఖనాలన్నీ ఆయన శక్తిని వివరిస్తున్నాయి. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన, సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచిస్తే దేవుని శక్తి అర్థమవుతుంది. అంటే ఇంత వాతావరణాన్ని కూల్ చేయడానికి ఎన్ని ఏసీలు పెట్టాలా? 2 ఏసీలు ఉంటేనే ఇది కూల్ అవ్వడం కష్టం. ఒక్కసారిగా వాతావరణం ఏమైపోతుంది? కొన్ని క్షణాల్లో కూల్ అయిపోతుంది. ఆయన శక్తి, ఆయన బలం, ఆగ్రహ బలం, ఆయన కోపం, ఆయన క్రోధం, ఆయన ఆజ్ఞ నెరవేర్చే తుఫాను, ఒక తీవ్రత, ఒక ఎండైనా, ఒక వర్షమైనా, ఒక గాలైనా, ఇది లేకపోతే ఋతువులైనా, ఫలవంతం లేని ఋతువులైనా, సూర్యుడు ఉదయించే ఎండైనా, వర్షమైనా, ఏదైనా దేవుని యొక్క ఆజ్ఞ నెరవేరుస్తూ ఉన్నాయి. వీటన్నిటిలో ఏముంది? ఏం కనబడుతుంది? శక్తి. రెండు, దేవుని యొక్క వ్యక్తిత్వం. బైబిల్ గ్రంథం అంతట్లో ఆయన వ్యక్తిత్వం కనబడుతుంది. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండండి. మిమ్మల్ని సృజించిన వాడు పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధంగా బ్రతకండి. అది సందేశం. ఆయన నీతివంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు దేవుడు. వ్యక్తిత్వానికి సంబంధించిన అన్నీ యేసుప్రభు వారు ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువైన యేసు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని ఏమని సంబోధించాడైనా? నీతి స్వరూపుడవగు తండ్రి. అంటే తండ్రి ఎలాంటి వాడు? యేసుప్రభు యొక్క తండ్రి ఎలాంటి వాడు? నీతి స్వరూపుడు, నీతి యొక్క స్వరూపమైంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూస్తే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఏమైనాడంట? ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు ఆయనను, అదిగో ప్రేమ ఉంటేనే ఆయన ఎరగలడు, ప్రేమ లేనివాడు ఆయన ఎరగడు. మూర్ఖుడు దేవుని ఎరగలేడు, ద్వేషించేవాడు మనుషుని దేవుని ఎరగడు. దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమాస్వరూపు నువ్వు ఎరగాలంటే నీలో ఏముండాలా? ప్రేమ. మరి ఇప్పుడు దేవుడు మనుషుల్ని పుట్టించేటప్పుడు
ప్రేమతోనే పుట్టించాడా, ద్వేషంతో పుట్టించాడా? ప్రేమతోనే పుట్టించాడు ఆయన. మనుషులకి ప్రేమ సూటబుల్గా ఉంటుందా, ద్వేషం సూటబుల్గా ఉంటుందా? ప్రేమ. ఏ మనిషి కఠినుడు కాదు, ఏ మనిషి మూర్ఖుడు కాదు. మనకు కొంత ప్రేమను జోడించాడు అన్నమాట. మన నిర్మాణంలోనే ప్రేమ ఉంది కాబట్టి మనం దేవునికి దగ్గర అవ్వగలం. ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుణ్ణి ఎరగాలంటే నీలో ప్రేమ ఉండాలి. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో వారు ప్రార్థన చేస్తున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా. దేవుడంట సత్యస్వరూపి, సత్యం యొక్క రూపం దేవుడు, పరిశుద్ధుడు దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4-5 వచనాలు మనకి ఇలా రాయబడ్డాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి, దేవుడు ఏమై ఉన్నాడు? కరుణా సంపన్నుడు. కరుణా సంపన్నుడు దేవుడు. కరుణ ఉంది, జాలి ఉంది, ప్రేమ ఉంది, సత్యం ఉంది, నీతి ఉంది, యథార్థత ఉంది. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. మొదటి తెస్సలోనికే 4:3 నుండి, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుగాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తం. 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులుగానే ఉండండి అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 4వ అధ్యాయం 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు, దేవుడు క్షమాగుణం కలిగిన వాడు, ప్రేమాస్వరూపి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు సత్యవంతుడు. ఇవన్నీ దేనికి సంబంధించినవన్నీ? దేవుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించింది. ఇప్పుడు దేవుడు ఎలా ఉండాలని కోరుతున్నాడు? ఆయన పిల్లలు ఎలా ఉండాలని కోరుతున్నాడు? ఆయనలాగే ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి ఒకటి దేవుని ఎరగడం, 2 ఆయన పంపినటువంటి ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుని ఎరగడం. అప్పుడు క్రీస్తు ప్రభుని ఎరగడం అంటే ఏమి ఎరగడం? యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు అంటారు, ఇదిగో నన్నుగా మీరు గుర్తించకపోతే మీ పాపాల నుండి మీరు చనిపోతారు అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం
24వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసింపని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. నన్ను మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపాల్లోనే ఉండి చనిపోతారు. అంటే ఇప్పుడు పాప క్షమాపణ పొందాలంటే ప్రభుని విశ్వసించాలి. దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసమించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి. యేసు ప్రభు ఎందుకు వచ్చానన్నాడు ఆయన? నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు, పాపులైన వారిని పిలవడానికి వచ్చాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఆయన? రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్నాడు యేసుప్రభు. 3, యేసుప్రభు ఎందుకు వచ్చానన్నాడు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానన్నాడు. 3 సంగతులు చెప్పండి ఎవరైనా. 3. 1, యేసుప్రభు ఎందుకు వచ్చానన్నాడు? సెంటెన్స్ కరెక్ట్ చెప్పండి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పాపులను రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. 2వది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికే వచ్చాడు. లోక సువార్త 19వ అధ్యాయము 9-10 వచనాల్లో నశించిన దానిని వెదకి రక్షించుటకు. 3వది, యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యోహాను సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి, ఇదిగో సత్యం అనగా ఏంటి అన్నప్పుడు వాళ్ళు ప్రశ్నించారు. యేసుప్రభు అన్నాడు, సత్య సంబంధమైన ప్రతి వాడు నా ఎద్దుకు వస్తాడు అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి తిని, ఇందు నిమిత్తమే నేను పుట్టాను. ఇందు నిమిత్తమే నేను పుట్టాను. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? దేవుణ్ణి పరిచయం చేయడానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి. దేవుణ్ణి కనపరచడానికి వచ్చాడు ఈ లోకానికి యేసుప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు ఈ లోకానికి. దేవుణ్ణి బయలుపరచడానికి. మత్తయి సువార్త 11:28లో యేసుప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును. ఎందుకు వచ్చాడు యేసుప్రభు? ఎవరికి విశ్రాంతి? విశ్రాంతి అంటే నిద్రపుచ్చడానికా? ప్రయాసపడి భారం మోసేటువంటి వారికి విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి. తన క్రియలతో దేవుణ్ణి కనపరచడానికి వచ్చాడు ఈ లోకానికి. ఏది సత్యమై ఉందో సత్యాన్ని గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి పాపుల్ని పిలవడానికి వచ్చాడు ఈ లోకానికి. నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి యేసుప్రభు వారు. మరి వచ్చాడు, 1 ఉపదేశించాడు, 2 దేవుని యొక్క సందేశాన్ని అందించాడు. ఉపదేశించాడు, సందేశాన్ని అందించాడు. 2 రెండో పని ఏం చేశాడు ఆయన?
పాప క్షమాపణ అధికారాన్ని శిష్యులకు అప్పగించాడు, బోధన శిష్యులకు అప్పగించాడు, అంటే సందేశాన్ని శిష్యులకు అప్పగించాడు. మూడోది ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. ఎవరైతే పిలుపుని విని ముందుకు వస్తారో అలాంటి వారందరికీ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు యేసుప్రభు. ప్రాణాన్ని ఇచ్చాడా? ప్రాణాన్ని ఇచ్చాడు. అప్పుడు యేసుప్రభు భూమి మీద నా పని అంతా చేశాను అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 17:4లో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరచితిని. అంటే భూమి మీదకి యేసుప్రభు వారు వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టే కదా, ఆయన పని కంప్లీట్గా చేసినట్టే కదా. చేయుటకు నీవు నాకు, దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చిన పని అంతటా సంపూర్ణముగా నెరవేర్చాడంట ఆయన భూమి మీద. సంపూర్ణంగా నెరవేర్చాడంటే యేసుప్రభు ఏం చేశాడు? ఆయన ఇదిగో భూమి మీదకి వచ్చాడు, దేవుని యొద్ద నుండి వచ్చాడు, బోధన వారికి అప్పగించాడు, పాప క్షమాపణ అధికారాన్ని వాళ్ళకి అప్పచెప్పాడు. మూడోది విమోచన క్రయధనముగా తను తాను బలిగా అర్పణగా అర్పించుకోవడానికి నీ లోకానికి వచ్చాడు. తను తాను అర్పించుకున్నాడు, మృత్యుంజయుడే తిరిగి లేచాడు, ఆరోహణమే వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుణ్ణి యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. దేవుడు ఏమై ఉన్నాడో అది ఎరగాల. 2, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అది నువ్వు ఎరగాలి. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడుతున్నాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఏమి నమ్మాలా? దేవుని గురించి. 2, యేసుక్రీస్తుని గురించి నమ్మి. అప్పుడు 2ది ఏం చేయాలా? బాప్తిసం పొందువాడు. నమ్మి ప్లస్ బాప్తిసం ఈక్వల్ టు రక్షణ, రక్షించబడుతున్నాడు. నమ్మని వానికి శిక్ష విధించబడును. అప్పుడు ఒకటే, నువ్వు దేవుని నమ్ముతున్నావా? దేవుని చేత పంపబడిన యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నావా? దేవునితో నీకు సంబంధం ఉందని నమ్ముతున్నావా? ఆయన పంపిన ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుతో నీకు సంబంధం ఉందని నమ్ముతున్నావా? అది కనెక్షన్ అర్థమైందా? దేవునికి యేసు ప్రభుకి నీకు మధ్యలో ఉన్న కనెక్షన్ నీకు అర్థమైందా? యేసు ప్రభుని నమ్మపోయినా, దేవుని నమ్మపోయినా పబ్బం గడిచిపోద్దంటే గడిచిపోద్ది. ఈ లోకంలో ఇబ్బంది ఏం లేదు. దేవుని కుమారుడయ్యే అవకాశం ఉండదు, రక్షించబడే అవకాశం ఉండదు, పాప క్షమాపణ పొందే అవకాశం ఉండదు, నీతిమంతుడిగా తీర్చబడే అవకాశం ఉండదు, పరిశుద్ధపరచబడే అవకాశం ఉండదు. ఇందాక 3 మాటలు, మంచి మాటలు కదా అయ్యి. ఏంటి 3? మొదటి మాట ఏంటి? దేవదూత సమానులు, అది ఏంజల్స్ ఆఫ్ గాడ్. 2ది ఏంటి? దేవుని కుమారులు భూమి మీద. 3వది ఏంటి? వారిక చావనేరరు. కాబట్టి నిత్యజీవం అనేది దాంట్లో దాగి ఉందన్నమాట, నిత్యజీవం. అప్పుడు ఎవరికి బాప్తీసం అవసరం లేదు? దేవుణ్ణి నమ్మనోళ్ళకి బాప్తీసం అవసరం లేదు, యేసు ప్రభుని నమ్మనోళ్ళకి బాప్తీసం అవసరం లేదు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మినా, యేసు ప్రభుని నమ్మినా నీకేం అర్థం అవుతుంది? దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభు కూడా పరిశుద్ధుడు. ఆయన పాప ఎరగడైనా భూమి మీద ఉన్నాడు. ఆయన పాపం ఇదేమైనా ఉందా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడని అడిగాడు. ఓపెన్ ఛాలెంజ్ అది, ఓపెన్ ఛాలెంజ్. అవునా కదా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు
అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34 నుండి అన్యుల దగ్గర పేతురు వాక్యం చెప్తున్నప్పుడు పేతురు అన్య సమాజం దగ్గర మొట్టమొదటి సువార్త ప్రసంగం ఇది. 34 వచ్చిన దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి గాడ్ హ్యాజ్ నో పార్షియాలిటీ. దేవునికి వాళ్ళ ఏ భేదం లేదు. అందరిని సృష్టించింది ఆయనే. ఈ దేశం ఆ దేశం అనేది లేదు. సృష్టికర్త ఆయనే. దేశాలుగా విభజించింది ఆయనే. జనాంగాలను పుట్టించింది ఆయనే. కాబట్టి దేవుని దగ్గర జాతీయత పనికి వస్తుందా? దేవుని దగ్గర జాతీయత పనికి రాదు. వీఆర్ ఇండియన్స్, వీఆర్ అమెరికన్స్, వీఆర్ పాకిస్తానీస్ అని ఈ పనికిరావు ఆయన దగ్గర. దేవుని దగ్గర పక్షపాతం లేదు అని నిజముగా గ్రహించున్నాము. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. అప్పుడు 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, ఇదిగో దేవుడు తన సందేశాన్ని ప్రకటించి, ఏ సందేశం వంటిది? సమాధానకరమైన సువార్త. తండ్రి బిడ్డలు వేర్వేరైపోతే దేవుణ్ణి ప్రజల్ని మళ్ళీ కలిపే సువార్త అంటేది సమాధానకరమైన సువార్త. సువార్త ఉద్దేశమే సమాధానపరచటం. తండ్రికి దూరం అయిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి తండ్రికి కలపడం. సమాధానకరమైన సువార్తను ప్రకటించి, ఇదిగో ఆయన మీకు గలిలయ మొదలుకొని ఈ ఉదయ ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన ప్రకటించాడు. ఆ నజరేయుడైన యేసుని మీరు ఎరుగుదురు. ఆయన మీ మధ్యన ఎలా బ్రతికాడో మీకు తెలుసు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 46వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 8:46లో, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, పేతురు రాసిన మొదటి పేతురు పత్రిక 2:24లో, 2వ అధ్యాయము 24వ వచనంలో 22 నుంచి చూద్దాం. 2:22 నుంచి, ఆయన పాపము చేయలేదు. ఆయన అంటే ఎవరెక్కడ? యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. ఆయన పాపము చేయలేదు. 2, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. కపటం లేదంటే దేవుడు పక్షపాతి కాడు. మరి యేసుప్రభు గారి పక్షపాతం, కపటం అంటే లోపల ఒకటి బయట ఒకటి. యేసుప్రభులు ఏమైనా కపటం ఉందా? ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. 4, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకుని. ఎంతకాలం బతికాడైనా యేసుప్రభు లోకంలో? 33.5 సంవత్సరాలు బతికాడు. సుమారు 34 సంవత్సరాలు. ఆయన పాపం చేశాడా? 33 సంవత్సరాలు పాపం చేయకుండా మనిషి భూమి మీద బ్రతకడం సాధ్యమేనా? అంటే ఇప్పుడు పాపం అంటే ఏంటి అనేది రావాలన్నమాట. ఇప్పుడు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటో తెలిస్తే 33 సంవత్సరాలు పాపం లేకుండా ఉన్నాడు ఆయన అన్నాడు. అప్పుడు అనొచ్చా, 33 ఏళ్ళే కదండి, పాపం చేయకుండా బతికేవచ్చు. మరి పాపం అంటే ఏంటప్పుడు? ఆజ్ఞను అతిక్రమించుట పాపము. సృష్టికర్తను ఎరగకపోవట పాపము. సకల దుర్నీతి పాపము. మేలైనది ఏంటో తెలుసుండి చెయ్యలేకపోవడం పాపము.
విశ్వాసము కానిది పాపము. మరి ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు, ఆయన దృష్టి అంతా కూడా కేవలం భూమి మీద ఉన్నాడు కాబట్టి, శరీరంలో ఉన్నాడు కాబట్టి, ఈ శరీర సంబంధమైన వాటి మీదే దృష్టి ఉందా? లోకాసువార్త 2:52లో యేసు జ్ఞానమందును వైశ్యందును దేవుని దయందును మనుషుల దయందును దినదినము వర్ధిల్లుచుండెను. దినదినము వర్ధిల్లు. 12వ ఏట, 12వ సంవత్సరం అంటే ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ అందరూ అబో 12 జీ అన్న తప్ప. ఆయన 12వ ఏట. 12వ ఏట అంటే ఎన్నో సంవత్సరం? రండి 12 మరి చెప్పే. ఈ అమ్మాయి 12 అంట. ఇప్పుడు 12వ ఏట నీ దృష్టి అంతా దేని మీద ఉంటుంది? ఇంకో 4 రోజుల్లో హాస్టల్కి పోవాలా, అక్కడ ఎలా పాటలు పడాలో, లేకపోతే అమ్మ మీద బెంగో, నాన్న మీద బెంగో, లేకపోతే మామిడికాయల మీద బెంగో, ఏడు ఉంటాయి కదా మొత్తం మీద. 12వ సంవత్సరం దేని మీద ఉంటుంది సాధారణంగా మైండ్? ఇప్పుడు షైనీ లాంటి బాయ్ ఉన్నాడు అనుకోండి, దేని మీద ఉంటుంది మైండ్ అంతానే? చదువు మీద. 12వ సంవత్సరం అంటే ఎవరైనా అంతే కదండి. 12వ సంవత్సరంలో దేవుని మీద ఉంటుంది ఏంటి? ఉంటే ఏదో మోకాళ్ళు ఏంటో మోకాళ్ళు వేస్తారు, ప్రార్థన అంటే వస్తారు, అంతవరకు ఉంటుంది అంతే. మరి యేసు ప్రభు 12వ ఏట యెరూషలేముకి వెళ్ళాడా? పండగ చేసుకోవడానికి వెళ్ళాడా? ఆయన పండగలో ఉన్నాడా లేకపోతే ఎక్కడ కూర్చున్నాడు ఆయన? చూడండి ఒకసారి తీయండి. యేసు ప్రభు వారు 12వ ఏట ఎక్కడ వెళ్ళాడు? ఆయన బోధకుల మధ్యలో కూర్చున్నాడు. ఆయన లోకాసువార్త 2:40 బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందిచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. 41 లోకాసువార్త 2:41 పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. యేసుప్రభు యొక్క తల్లిదండ్రులు అంటే ఏటేటా పస్కా పండుగ జరిపించుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? యెరూషలేముకి వెళ్తారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు అదిగో 12వ సంవత్సరం స్పష్టంగా రాశాడు. ఇప్పుడు యేసుప్రభు 12వ సంవత్సరంలో కూడా వీళ్ళు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఆ పండుగ ఆచరించుటకే వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. వెళ్ళారు, వీళ్ళ పనులు చూసుకున్నారు, ఆచారాలన్నీ. వీళ్ళు మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయారు. పెద్ద పెద్ద గుంపులుగా కదా పోయేది. కాబట్టి ఫ్యామిలీస్ వెళ్తారు. ఈ సందర్లో ఈయన ఎక్కడ ఉన్నాడో చూసుకోలేదు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన జనసమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి, ఒక రోజంతా ప్రయాణం నడిచి వెళ్ళిపోవడమే కదా, ఇంకప్పుడు ఏమున్నాయి? ఒక దినము ప్రయాణం అంతా సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయన వెతుకుచుండిరి. పాపం ఏ సాయంత్రం వచ్చిందో ఎక్కడ రెస్ట్ తీసుకోవాలో ఇప్పుడు ఎత్తుకున్నారంట పిల్లోడిని ఎత్తుకుంటే కనబడ్డా? 12 సంవత్సరాల పిల్లోడు కనబడలేదు. ఆయన కనబడనందున ఆయనని వెదకుచూ యెరూషలేమునకు ఇంకో రోజు ప్రయాణం చేసి పాపం ఎంత టెన్షన్ ఉంటుంది, ఎంత ఇబ్బంది కలిగి ఉంటుంది పాపం. చిన్నప్పుడు ఉండి ఇలాంటి తీర్థాల్లో తప్పిపోవడం పిల్లలు. ఎక్కడైనా తీర్థం జరుగుతుంటే మైకుల్లో అనౌన్స్మెంట్లు ఉండేమాట. ఇదిగో పలానా రంగు వేసుకున్న సొక్క కుర్రోడు, లేకపోతే పలానా అమ్మాయి తప్పిపోయింది, లేకపోతే పలానా అమ్మాయి ఇక్కడ ఉంది, మీరు రండి, ఇలాంటివి ఉండి అలామాట. ఇప్పుడు తప్పిపోయాడు. ఇంకొక రోజు మళ్ళీ ఎత్తుక్కుంటూ వెళ్ళారంట పాపం. వెళ్ళిన తర్వాత 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి, నీ వయసు అంతా నువ్వు కూర్చున్నది ఎవరి మధ్యన? ఇప్పుడు 33 సంవత్సరాలు బతికినోడు నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలడు అన్నాడంటే, ఆయన అబద్ధమాడాడు, వ్యభిచారం చేశాడు అనొద్దు, చేయలేదని సరిపెట్టేసుకోవద్దు. ఆయన సృష్టికర్తను మర్చిపోయాడా? సృష్టికర్త ధ్యాసను విడిచిపెట్టాడా?
ఈరోజు 33 సంవత్సరాల్లో వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా బతికే వచ్చి మనుషులు పెద్ద విషయం కాదు అది. కానీ మరి అదే సమయంలో దేవునికి అంత ప్రాముఖ్యత ఇచ్చే మనుషులు ఉన్నారా? 12వ ఏట ఆయన యెరూషలేములో ఎవరి మధ్యలో కూర్చున్నాడు ఈయన? 12వ ఏట పిల్లోడు లేకపోతే పిల్ల ఎక్కడికైనా పేరెంట్స్తో వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు అంటి పెట్టుకుని ఉండడం కాదు, ఆ పిల్లలు అంటి పెట్టుకుని ఉంటారు తల్లిదండ్రుల్ని. ఎక్కడైనా మారిపోతామేమో, అమ్మోళ్ళు ఎక్కడికైనా పోతారేమో, వెళ్ళిపోతారేమో, వదిలేసి పోతారేమో. అవునా? మరి ఈయనకి ఏమన్నా చీకు చింత ఏమన్నా ఉంది? ఈయనకి కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది? కాబట్టి బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా వింటున్నాడంట. వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. మొత్తం మీద అక్కడికి వెళ్ళారు, చూశారు, ఆన్ ది సిచ్యువేషన్ కనుగొన్నారు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు విస్మయం పొందిరి. బోధకులు సైతం ఆశ్చర్యపోయేంత విస్మయానికి గురి చేశాడు. అయితే తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడారు. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా, తండ్రి నేను ఎంతో దుఃఖంతో ఉన్నాం, ఏడుస్తున్నాం, ఎందుకు ఇలా చేసావు, మమ్మల్ని ఎలా ఎందుకు చేసావనంటే, ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగరా? నా తండ్రి పనుల మీద ఉండాలి మీకు తెలియదా? మరి ఇప్పుడు మరియమ్మ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు యేసుప్రభు అన్నదేంటి? మరియా ఉత్తమమైన దానిని ఏం చేయాలో చేస్తుంది. మరియా అవసరమైంది ఒక్కటే. కాబట్టి వీళ్ళేమో ఇదిగో బంధాలో, బంధుత్వాలో, లేకపోతే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య ఈ వీటిల్లో ఉంటే యేసుప్రభు దానికి భిన్నమా కదా? దేనికి దగ్గర అవ్వాలో దానికి దగ్గర అవ్వకుండా ఏది అబద్ధమో దానికి దగ్గర అవుతుంటే మనుషులది పాపం కదా అది. యేసుప్రభు బోధనలో ఈ ఖండితమైన ఇది ఉంటుందా లేదా? యేసుప్రభు వారు బోధిస్తున్నారు, ఆ మాటలకు అర్థం కాలేదు. నా తండ్రి పనుల మీద ఉండాలా అని అన్న మాటలకు అర్థం కాలేదు తల్లిదండ్రులకి. యేసుప్రభు వారు బిజీగా ఉన్నారు. తల్లి సహోదరులు ఆయన ఎత్తుక్కుంటూ వచ్చారు ఆయన దగ్గరికి. ఎందుకు వచ్చారంట? చూడడానికి వచ్చారు అంట. చూడడానికి వచ్చారు అంటే యేసుప్రభు ఏమనేటప్పుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు ఏమన్నాడప్పుడు ఆయన? ఎవరైతే నా వాక్యం విని ఆ ప్రకారం బ్రతుకుతారు వారే నా తల్లి, నా సహోదరులు, నా అన్నదమ్ములు. అవునా? కాబట్టి ఇప్పుడు యేసుప్రభు పాపం చేయకుండా, ఆయన పాపం చేయలేదు. పాపం చేయలేదంటే దేవునికి ఎంత స్థానం ఇవ్వాలో అంత స్థానం ఇచ్చాడు. అది పాపం చేయకుండా ఉంటేనే. దేవుణ్ణి దేవునిగా మహింపరచడం, దేవుని దేవునిగా గౌరవించటం. అబద్ధాలు మాట్లాడతలేదండి, మోసాలు చేయట్లేదండి, దొంగతనం చేయట్లేదండి, వ్యభిచారం చేయట్లేదండి, అబద్ధ సాక్ష్యాలు పలుకుతలేదండి అనొచ్చు. దేవునికి ఎంత స్థానం ఇవ్వాలో అంత స్థానం ఇస్తున్నావా? దేవునికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంత ప్రయారిటీ ఇస్తున్నావా? మరి దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దేవునికి ఇవ్వలేకపోవడం పాపమే కదా? దేవుడు అంటే నిర్లక్ష్యం చూపించడం పాపమే కదా? అసలు దేవుడిని గుర్తించకపోవడం పాపమే కదా? కాబట్టి యేసు ప్రభు పాపం చేశాడా? ఆయన ఏ పాపమును చేయలేదు. ఆయన నోటను ఏ కపటం లేదు. దేవుడు పక్షపాతిగాడు, ఇది యేసు ప్రభు కూడా పక్షపాతిగాడు. దేవునిలో ఎలాంటి కపటం మనం చూడు, యేసు ప్రభులో కూడా ఎలాంటి కపటం చూడు. దేవుడు సార్వభౌముడు, అందరికీ దేవుడైనా. కానీ ఇప్పుడున్న మతాల యొక్క పరిస్థితులను చూడండి, సంకుచిత భావాలు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవత. మరి ఇప్పుడు దేవుడు పక్షపాత లేదా వీళ్ళ పక్షపాతులా? దేవుడు అనేవాడు యూనివర్సల్గా దేవుడు అయి ఉండాలి కదా.
మనుషుల అవగాహన ఎంత ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. ప్రపంచానికి దేవుడు కదా, కేవలం ఇండియన్స్కి మాత్రమే దేవుడా? ఇండియన్స్ నమ్మే దేవుళ్ళు దేవతలు అందరూ ఇండియన్స్కే, అంతే. ఇంక మిగిలిన దేశాలకి వీళ్ళ దేవుళ్ళు కాదు. మిగిలిన దేశ ప్రజలు వీళ్ళకి అవసరం లేదు, ఈ దేవుళ్ళకి అవసరం లేదు, ఈ దేవుళ్ళకి మిగిలిన మనుషులు అవసరం లేదు. అది ఎంత నేరో మైండ్తో కదలలేరు చూడండి. అయ్యి దేవుడు అంటే యూనివర్సల్గా దేవుడు అయి ఉండాలి, పక్షపాతం లేనివాడై ఉండాలి, కపటం లేనివాడై ఉండాలి, అందరికీ ప్రభు అయి ఉండాలి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున, అది ఆకాశముకి భూమికి ఆయన ప్రభు, సమస్త సృష్టి ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి యేసు ప్రభులో పాపం ఉందా? యోహాను రాసినటువంటి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించుటయే పాపము. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. యేసుప్రభు ఆజ్ఞను అతిక్రమించాడా? ఇదిగోని దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి యూదుల యొక్క ఆచార ప్రకారం. అతిక్రమించాడా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం ఉంది కానీ భూమి కింద ఉండే నేల ఎందే కానీ ఉండి దేని రూపమునైనను సాగిల పడకుండా నమస్కరించకూడదు. ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలా? దేవునికే మొదటి ప్రయారిటీ. యేసుప్రభు ఇచ్చాడా? ఇచ్చాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించు. యేసుప్రభు సన్మానించాడా? తల్లిదండ్రులను సన్మానించాడా? సన్మానించాడు. తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. లోబడి ఉన్న మాత్రమే కాదు, తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడా యేసుప్రభు? బాధ్యత కూడా కలిగి ఉన్నాడు యేసు. చిన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడి ఉండాలా? నువ్వు పెద్దవాడు అయినప్పుడు తల్లిదండ్రుల పట్ల ప్రత్యుపకారం చేయాలా? రెండు, తల్లిదండ్రుల పట్ల నీకు బాధ్యత ఉండాలా. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, తల్లిదండ్రుల కంటే ముందే యేసు ప్రభు మరణించే పరిస్థితి వచ్చింది. అంటే జనరల్గా ముందు పెద్దోళ్ళు చనిపోతే తర్వాత పిల్లలు చనిపోతారు కదా. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది యేసు ప్రభు విషయంలో? ముందే ఆయనకి మరణం. తల్లి, మరి ఇప్పుడు తల్లి బాధ్యత ఎవరు స్వీకరించాలి? ఇప్పుడు కుమారుడు స్వీకరించాలా. కానీ కుమారుడే మరణించబోతున్నాడు. ఆయన సిలువలో ఉన్న తర్వాత, సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన దేని గురించి ఆలోచించాడు? ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడం విషయంలోనే ఆయన ఆలోచించాడు. ఆయన కిందేమో తల్లి ఉంది, తల్లిని చూశాడు. అయ్యో పాపం, తల్లిని నేను బాధ్యత తీసుకోవాలి కదా, చిన్నప్పుడు నన్ను పెంచింది కదా, ఆ తల్లిని తల్లి నాకు బాధ్యురాలు కదా, ఇప్పుడు నేను బాధ్యత నేనే కదా స్వీకరించాలా. కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, మరి ఇప్పుడు ఆ తల్లిని ఎవరు పట్టించుకుంటారు? వెంటనే ఆయన ప్రేమించినటువంటి సహోదరుని చూశాడంట. చూసి ఏమన్నాడు? ఇదిగో నీ తల్లి. తల్లిని చూపించాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, నేటి నుండి బాధ్యతను స్వీకరించు. కాబట్టి ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రతి ఆజ్ఞను యేసు ప్రభు గైకొన్నాడు, ధిక్కరించలేదు ఎక్కడని. కాబట్టి ఇది విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు. ఆయన ఎక్కడుంటే అక్కడ సమాజ మందిరంలోకి వెళ్ళిపోయాడు, అనుసరించాడు. నీ పొరుగు వారి దగ్గర దేన్ని ఆశించదు, ఏం ఆశించలేదు. అంటే యేసు ప్రభు పాపం చేయలేదు, ఆయన నోటిని ఏ కపటం లేదు. ఇది ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు. ఇప్పుడు ఆయనతో సంబంధం కలిగి దేవుని పిల్లలుగా బ్రతకాలనుకుంటే ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలా. ఇదే నమ్మడం.
పరిశుద్ధంగా ఉండడానికి పిలుస్తున్నాడు, పరిశుద్ధులు అవ్వడానికి పిలుస్తున్నాడు, పరిశుద్ధులుగా జీవితాన్ని కొనసాగించడానికి పిలుస్తున్నాడు, దేవుని పిల్లల్లా భూమి మీద బ్రతకడానికి పిలుస్తున్నాడు. దేవుని పిల్లల్లా బ్రతకడానికి పిలుస్తున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీ 4:15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మనవలనే శోధింపబడినను. సమస్త విషయాల్లో మనకి ఎలాంటి శోధనలు, నరుడికి ఎలాంటి శోధనలు అయితే కలుగుతాయో అలాంటి శోధనలే ఆయనకి కలిగినాయి. సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. శోధన ఉంది, పాపం లేదు. శోధన ఉంది, పాపం లేదు. కాబట్టి ఒక వ్యక్తి దేవుణ్ణి, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుని ఎరగడం నిత్యజీవం మొదటిది. రెండోది ఏం చెప్పుకున్నాం? 5 స్టేట్మెంట్లు కదా. ఒకటే, దేవుణ్ణి ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుని ఎరగడం నిత్యజీవం. రెండోది ఏంటి? దేవుణ్ణి ఆయన కుమారుడిని ఎరగడంలో రక్షణ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడుతున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడుతున్నాడు. రక్షణ కలుగుతుంది దానివల్ల నీకు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్ వెళ్ళి అక్కడ వాక్యం చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు స్వార్థ ప్రకటించుచుండగా వారతని నమ్మి, వారతను ఏం చేశారంట? నమ్మి. తర్వాత పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. ఆయన ఏం ప్రకటించాడు? ఆయన దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు స్వార్థ ప్రకటించుచుండగా నమ్మి ప్లస్ బాప్తిస్మము ఈక్వల్ టు రక్షణ. 13వ వచనంలో, అప్పుడు సీమోను కూడా నమ్మి ప్లస్ బాప్తిస్మం పొంది. నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడుతున్నావు. నశించిపోయేవాడికి రక్షణ. నశించిపోయేటువంటి వాడు తాము రక్షించబడాల. నశించిపోయేవాడు రక్షించబడాలి. ప్రమాదకరమైన స్థితిలో ఉన్నవాడు క్షేమకరమైన స్థితిలోకి రావాలి. దేవునితో సహవాసాన్ని తెంపుకున్నటువంటి వాడు తిరిగి సహవాసంలోకి రావాలి. రక్షణ సువార్త అన్నదింది. రక్షించబడుటకు అంటే మనుషులు ఏమవుతున్నారు? నశించిపోయారు. నశించిపోయింది ఏంటి? నశించిపోయింది ఆత్మ, నశించిపోయింది వ్యక్తిత్వం, నశించిపోయింది గుణం, నశించిపోయింది స్వభావం, నశించిపోయింది నీ బుద్ధి, నశించిపోయింది నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ క్రియలు నశించిపోయాయి. అందరూ వంకరగా ఆలోచించేవాళ్ళే, కరెక్ట్గా ఆలోచించేవాళ్ళు లేరు. అందరూ అబద్ధాన్ని నమ్మేవాళ్ళే, యథార్థాన్ని నమ్మేవాళ్ళు లేరు. అందరూ ప్రకృతిని ప్రేమించి కంటి కనబడేదని ప్రేమించేవాళ్లే, కనపడని అదృశ్యుడు దేవుడిని ప్రేమించేవాళ్ళు లేరు. అప్పుడు మనుషులు అందరూ ఎలా పోతున్నారు? అపసవ్య దశలో పోతున్నారు, దూసుకుపోతున్నారు. నశించిపోయిన స్థితిలో ఇప్పుడేం నమ్మాలి? ఇప్పుడు దేవుడిని నమ్మాలి. అదృశ్యుడైన దేవుడిని నమ్మాలి. ఆయన సంకల్పాన్ని నమ్మాలి. కాబట్టి రక్షణ ఎవరికి రక్షణ?
నశించిపోయిన వారికి రక్షణ. నశించిపోయిన వాడు రక్షించబడాలన్నమాట. ప్రమాదంలో ఉన్నవాడికి రక్షణ, నాశనం అయిపోతున్న వాడికి రక్షణ. గోదావరి నది ఉంది. గోదావరి నదిలో ఎవడన్నా పడిపోయి కొట్టుకుపోతున్నాడు. రక్షణ, రక్షించండి బాబు, రక్షించండి బాబు, కాపాడండి, కాపాడండి, అది రక్షించండి, కాపాడండి. కాపాడకపోతే ఏమవుతాడు? పోతాడు పాపం. దాన్నే గ్రంథంలో ఏం చెప్పాడంటే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అన్నాడనమాట. రక్షణ అంటే అగ్నిలో నుండి లాగినట్లుగా, అంటే వాడు అత్యంత ప్రమాదంలో ఉన్నాడు, అదే కండిషన్లో అదే స్థితిలో వాడు ఉండి అలా మరణిస్తే వాడికి తీరని నష్టం, అది పూడ్చలేని నష్టం. అది ఏం చేయాలి? ఇప్పుడు వాడిని ఏదో రకంగా రక్షించాలి. అగ్నిలో నుండి లాగినట్లుగా. ఆడు అగ్నిలో ఉన్నాడని ఆడికి అర్థం అవుతలేదు. ఆడికి యోధా పత్రికను మనం చూసినప్పుడు, యోధా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. యోధా 22, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. సందేహపడు వారి మీద ఏం చూపించాలంట? కనికరం చూపించండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించు. అగ్నిలో ఉన్నాడు, కాలిపోతున్నాడు, వాడికి అర్థం కావట్లేదు. వాడికి అర్థం అవుతుందా? వాడికి అర్థం కావట్లేదు. వాడికి ఎందుకు అర్థం కావట్లేదు అగ్నిలో ఉన్నట్టుగాని? వాడికి దేవుని గురించిన పరిశీలన లేదు. దేవుని గురించిన పరిశీలన ఎప్పుడైతే లేదో తన కండిషన్ కూడా తనకు తెలియదు, చలనం లేదు, వాత వేయబడిన స్థితిలో ఉన్నాడు, ఏం తెలియట్లేదు, మత్తులో ఉన్నాడు, మగతలో ఉన్నాడు. కానీ రక్షించబడిన వాడికి మాత్రమే అర్థమవుతుంది వాడు ప్రమాదంలో ఉన్నాడు. వాడు ఆ స్థితిని కొనసాగిస్తాడు, కరెక్ట్ కాదు. వాడు ప్రమాదంలో ఉన్నాడు, ఏ క్షణమైనా చచ్చిపోవచ్చు, ఏ క్షణమైనా దేవునికి దూరం అయిపోవచ్చు. వాడు కాపుదల లేదు, వాడికి భద్రత లేదు, వాడి జీవితానికి క్షమాపణ లేదు, లేకపోతే వాడు పశుప్రాయుడు అయిపోతున్నాడు, వివేచన కోల్పోయాడు. ఇది పరిస్థితి. అగ్నిలో నుండి లాగినట్లుగా మీరు కొందరిని రక్షించండి. మనుషులు ఏమనుకుంటారా? బాగానే ఉన్నాం కదా, బాగానే తింటున్నాం, రోజులుగా బాగానే గడుస్తున్నాయి, లేకపోతే బాగా చదువుకుంటున్నాం, మార్కులు వస్తున్నాయి, ఉద్యోగాలు చేసుకుంటాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, ఇల్లు కట్టుకున్నాం, కొద్ది బంగారం కూడా పోగేసుకున్నాం, మనుషులు బాగున్నాం కదా అని ఇవన్నీ హేతువులు చేసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు అగ్నిలో ఉన్నారు. అగ్నిలో ఉంటే ఎంత ప్రమాదం అది. అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించుడి అన్నాడు ఆయన. కాబట్టి దేవుని నమ్మడం, యేసుప్రభుని నమ్మడం రక్షణకు మూలం. రక్షించబడ్డానికి, నశించిపోయిన వాడు కాపాడబడ్డానికి, నశించిపోయిన వాడు కాపాడబడ్డానికి. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, రోమపత్రిక 8వ అధ్యాయంలో 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. రోమపత్రిక 5:9, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. 1, అగ్నిలో నుంచి రక్షించబడ్డం. 2, దేవుని యొక్క ఉగ్రతలో నుండి రక్షించబడ్డాం.
దేవుని యొక్క ఉగ్రత అంటే దేవుని యొక్క కోపాగ్ని. ఎవరి మీద కోపాగ్ని, ఉగ్రత? రోమపత్రిక 1:18. రోమ 1:18. ఆయన ఉగ్రత కోపాగ్ని ఎవరి మీద? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద. భక్తిహీనత మీద ఆయన కోపాగ్ని, ఉగ్రత. దుర్నీతి మీద ఆయన ఉగ్రత. భక్తిహీనత అంటే ఏంటి? మళ్ళీ భక్తిహీనత అంటే ఏంటి? మళ్ళీ దేవుని ధ్యాస లేకపోవడమే, దేవుని ఆలోచన లేకపోవడమే, ఆయన తలంపులు లేకపోవడమే, దేవునితో సంబంధం లేకపోవడమే. చక్కగా తెల్లవారు నిద్రపోయి పొద్దున్న లేచి ఏదో వండుకుని తిని మళ్ళీ ఎక్కడో చోట పనికి పోయి, స్కూల్కి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో కోట తిని కాసేపు పడుకుని మళ్ళీ లేచి ఈ రొటేషన్లో, ఈ ప్రోగ్రామింగ్లో, ఈ టైమింగ్స్లో, ఈ డైరీలో, దినచర్యలో ఎక్కడా కూడా దేవుడనే ఆలోచనలు కానీ, దేవుని గురించినటువంటి ఆలోచన కానీ, పరిశీలన కానీ, ఇది భక్తి లేకపోవడం, భక్తిహీనత. భక్తి లేకపోవట, రక్తహీనత అని అనుకోండి. రక్తం లేకపోవడం భక్తిహీనత. మనుషుల్లో భక్తి లేకపోవడం, దైవ ధ్యాస లేకపోవడం, దేవుని గురించినటువంటి విచారం లేకపోవడం, ఆలోచన లేకపోవడం. భక్తిహీనుల మీదకి దేవుని యొక్క ఉగ్రత ఉందండి. భక్తిహీనుల మీదకి దేవుని యొక్క ఉగ్రత. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఎందుకు నాశనం అయిపోయినాయి? భక్తిహీనత. నోవహు జలప్రళయం చేత ప్రపంచాన్ని ఎందుకు నాశనం చేశాడు? భక్తిహీనత. ఇశ్రాయేలీల్ని అనేక సార్లు దేవుడు ఎందుకు అరణ్యంలో రాలిపోయేలా చేశాడు? వారి శవాలు ఎందుకు అరణ్యంలో రాలిపోయి? భక్తిహీనత. కాబట్టి ఉగ్రత నుండి రక్షించబడ్డం మనిషి. మనం భక్తిహీనతలో వెళ్తుంటే ఉగ్రత క్రింద ఉన్నాం, ఆయన కోపాగ్ని కింద ఉన్నాం. కాబట్టి చూసి చూసి ఎప్పుడు వేస్తాడో దెబ్బ వేస్తాడో మళ్ళీ కోలుకోలేని పరిస్థితిలోకి పోతారు కొంతమంది. అయితే లేదు, ఆయన గురించి దేవునికి ఏమైనా ప్రణాళిక ఉంటే చిన్న దెబ్బ, ఒక పెద్ద దెబ్బ, ఒక వారిని, లేకపోతే ఇంకోటి 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 ఇలామాట. ఒకసారి జబ్బు చేస్తుందా, ఒకసారి హాస్పిటల్కి పోతామా, ఒకసారి వెంటనే వచ్చేస్తాం. ఒకసారి జబ్బు చేస్తుంది, 4 ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది. ఒకసారి ఒక పూట ఇంట్లో ఉంటాం, ఒకసారి 10 రోజులు ఇంట్లో హాస్పిటల్లో ఉంటాం. తీవ్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఒకసారి మళ్ళీ మనిషి బయటకు వస్తాడో లేదు తెలియదు. ఇవన్నీ వార్నింగ్స్ అండి మనుషులకి. హాస్పిటల్ నుంచి అటు పోవడం పెద్ద విశేషం ఏం కాదు. అది మళ్ళీ కాపాడబడుతున్నాడు మనిషి. మళ్ళీ అదే భక్తిహీనత కొనసాగితే, మళ్ళీ అదే పాత పరిస్థితి కొనసాగితే కాబట్టి రక్షణ ఎక్కడి నుంచి? రక్షణ ఉగ్రత నుండి రక్షణ. అంటే ఉగ్రతలో ఉన్నవాడు కాపాడబడ్డం, రక్షించబడ్డం. అంటే 9వ వచనంలో అన్నాడు ఇక్కడ, రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. ఉగ్రతలో ఉన్నవాడు ఇప్పుడు సమాధానపరచబడాలి. సమాధానపరచబడాలంటే దేవునితో శత్రుత్వం ఉంది. దేవునికి నీకు శత్రుత్వం ఏర్పడింది. ఎలా శత్రుత్వం ఏర్పడింది?
దేవునికి నీకు విరోధభావం ఎలా వచ్చింది? ఆయన చెప్పింది నువ్వు చేయకుండా బ్రతుకు కాబట్టి దేవుడు మనసులో ఏమనుకున్నాడంటే నువ్వు శత్రువు అనుకున్నాడు. అని ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడో అది పిల్లలు చేస్తున్నారు అనుకోండి, ఆయనకు నమ్మకం కలుగుతుంది. అమ్మా నా పిల్లలు ఎంత చెప్తే అంత అన్నట్టు ఉంటాం. ఈ నోటి చెప్తుంటే వాళ్ళు ఇంకోటి చేసి, ఏ నోటి చెప్తుంటే వాళ్ళు ఇంకోటి చేస్తారు అనుకోండి, ఇప్పుడు తండ్రి మనసులో ఏం ఏర్పడుతుంది? వాడు తిరుగుబాటు చేస్తున్నాడు, వాడు నా మాట వింటలేదు, అవిధేయుడు, నేను ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు. అది ఇంకా తీవ్రం అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? వాడే శత్రువు. అది శత్రుత్వం అంటే భావనది, అది ఫీలింగ్, అది శత్రుత్వం అనే ఫీలింగ్. చాలా కుటుంబాల్లో భర్తకు భార్య శత్రువు, భార్యకు భర్త శత్రువు. శత్రువులు ఎక్కడో ఉండరు. శత్రుత్వం అంటే ఏమొచ్చింది ఇప్పుడు ఇక్కడ? ఈయన చెప్పేది ఒకటి, ఆవిడ చేసేది ఒకటి. ఈయన మనసులో పాతుకుపోయింది, ఏం పాతుకుపోయింది? ఆవిడ నా శత్రువు, ఆయన నా శత్రువు. ఇప్పుడు అలా ఏమైపోయిందంటే దేవుని స్వరూపంలో పుట్టిన మనుషులకి మధ్యలో ఏర్పడింది? శత్రుత్వం ఏర్పడింది. శత్రుత్వం ఉంది కాబట్టి ఉగ్రత ఉంది. ఉగ్రత నుండి రక్షించబడాలంటే శత్రుత్వం పోవాలా. శత్రుత్వం పోవాలంటే సమాధాన పడాలంటే సమాధానకారకుడైన యేసుప్రభు ఉండాలి. ఆయన శిలువ రక్తము చేత అన్నాడన్నమాట 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారు ఆయన జీవించుట చేత మరణిత్యముగా రక్షించబడుదుము. అది కాబట్టి రక్షణ అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించండి. నశించిపోయినటువంటి వాడికి రక్షణ కావాలి. తర్వాత ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఉగ్రత నుంచి రక్షణ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఎఫెసీ 1:13, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి. సత్యవాక్యం అంటే రక్షణ సువార్త. సత్యవాక్యం అంటే రక్షణ సువార్త. అంటే సువార్త రక్షించబడ్డానికి అవసరమైన సువార్త. కాబట్టి దేవుని సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుణ్ణి యేసుక్రీస్తుని నమ్మడంలో నిత్యజీవం, మరణము లేని స్థితి, నిరంతరము జీవించే స్థితి, దేవుని కుమారులుగా బ్రతికే స్థితి, దేవదూతల వలె ఉండే స్థితి, నిత్యజీవం, నిత్యం దేవునితో ఉండే స్థితి. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడ్డాం. దేవుణ్ణి ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుని నమ్మడంలో. రెండోది ఏంటి? దేవుణ్ణి ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుని నమ్మడంలో రెండోది ఏంటి? రక్షణ. రక్షించబడ్డాం, ఉగ్రత నుండి తప్పింపబడ్డాం, అగ్నిలో నుండి లాగినట్లుగా రక్షించబడ్డాం, శత్రుత్వాన్ని పోగొట్టుకుని సమాధానపడ్డాం. రక్షణ. మూడోదేంటి? పాప క్షమాపణ, అపరాధంలో క్షమాపణ. దేవుణ్ణి యేసుప్రభుని నువ్వు విశ్వసించటంలో నీకు పాపాల క్షమాపణ. పాపాల్లోనే ఉంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. నీ పాపాలకి క్షమాపణ రావాలి ముందు. అంటే చేసిన తప్పులు క్షమించబడాలా, నీ అపరాధాల క్షమాపణ దొరకాలి.
పాప క్షమాపణ. మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులు అడిగేటప్పటికి పేతురు ఏమన్నాడు? మీరు వారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. అంటే ఇప్పుడు వరకు నువ్వు దేవుని నిర్లక్ష్యం చేసి భక్తిహీనతతో దుర్నీతితో నువ్వు బ్రతికి నీకు నచ్చినట్లుగా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ కార్యక్రమాలు, అంటే ఒక ప్రాపర్గా లైఫ్ లేదు, ప్రాపర్ ప్రిన్సిపల్స్ లేవు. అడ్డదిడ్డంగా దేని మీద మైండ్ నెట్టాలో దాని మీద మైండ్ పెట్టకుండా నీకు నచ్చినట్టుగా బ్రతికేస్తావు. ఇంకా చెప్పాలంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి బ్రతుకు. ఇదిగో ఇప్పుడు ఈ పాపాలన్నీ ఆయన మైండ్లో నీకు దేవునికి మధ్యలో పాపాలు ఏమైనా అడ్డంగా ఏర్పడ్డాయి. కాబట్టి ఆయన నిన్ను స్వీకరించలేకపోతున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు. ఆయన నిన్ను స్వీకరించాలంటే, నీ కుమారుని చేసుకోవాలంటే మధ్యలో ఏం అడ్డంగా ఉన్నాయి? పాపాలు అడ్డంగా ఉన్నాయి. ఈ పాపాల యొక్క అడ్డంగి తొలగిపోవాలి. అది పాప క్షమాపణ. మధ్యాహ్నం నుంచి మనం నేర్చుకున్నాం. అందరికీ